పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారు రచించిన స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి ముదునూరు చేరుకున్న తర్వాత గోరా దంపతులు ఒక పాఠశాలను ఏర్పరచడం జరిగిందని తెలుసుకున్నాం కదండి. ఈరోజు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ముదునూరు పరిసర గ్రామాల నుంచి గోరా గారు స్థాపించిన పాఠశాలకు 70 మంది విద్యార్థులు వచ్చి వెళ్ళేవాళ్ళు. ఊరు బయట చెరువుగట్టున ఒక పాక వేసి అందులో ఈ స్కూలు నడిపేవారు. గోరా గారే అన్ని విషయాలు చెప్పేవారు. చరిత్ర, భూగోళం, సివిక్స్, సంఘ సంస్కరణలు, స్వాతంత్ర ఉద్యమాలు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం, మతాల చరిత్ర, విప్లవాల చరిత్ర, ఇలా ఒక విషయమనే కాదు అన్ని విషయాలు తెలుగులో అతి సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్లు బోధించేవారు గోరా గారు. ఈ విద్యాలయంలో పాల్గొన్న యువకులు తరువాత కృష్ణా జిల్లా రాజకీయ, సాంఘిక రంగాలలో కాంగ్రెస్లోనూ కమ్యూనిస్టు పార్టీలోనూ పైకి వచ్చి చక్కటి పాత్ర నిర్వహించారు. కలపాల సూర్యప్రకాశ్రావు గారు, నాగులపల్లి సీతారామయ్య, ధోనే తాతయ్య, రావూరి అర్జునరావు, తుమ్మల చల్లయ్య, ముదునూరు సూర్యప్రకాశ్రావు మొదలైన వారందరూ ఈ విద్యాలయం నుంచి తయారైన వాళ్లే. ఈ విద్యాలయంలో సాంఘిక విద్యాశిక్షణతో పాటు సాంఘిక సమానత్వానికి సంబంధించి కృషి కూడా భాగం చేశారు. విద్యాలయంలో అన్ని కులాల వారు ఉండేవారు. ఒక్కొక్క వారం 2 విద్యార్థులు కలిసి మిగిలిన వారందరికీ సహపంక్తి టీ పార్టీ చేసేవారు. ఇది చాలా పెద్ద విప్లవాత్మక కార్యక్రమంగా ఆ రోజుల్లో అందరికీ కనిపించింది. కొందరు గ్రామస్తులలోనూ పరిసర గ్రామాలలోనూ పెద్ద సంచలనం కలిగి కొంత వ్యతిరేకత కూడా తీసుకువచ్చింది. అయినా టీ పార్టీలు ప్రతి వారం జరిగేవి. పళ్ళు, బిస్కెట్లు పెట్టరాదని ఏదో వండిన వస్తువులే పెట్టాలని నియమంగా పెట్టుకున్నారు. దాంతో ఇతర కులస్తులు చేసిన వంట తినవలసి వచ్చేది. ఉప్మా కానీ, పులిహోర కానీ, పకోడీలు కానీ చేసేవారు. 70 మంది ప్రతి వారం పాల్గొనేవారు. ఎవరింటిలో జరుగుతుందో వారు తమ కుటుంబ సభ్యుల్ని, దగ్గర బంధుమిత్రులని ఈ టీ పార్టీలకు ఆహ్వానించేవారు. కొందరి ఇండ్లలో ముసలివాళ్లు కులం పోతోందని తప్పుబట్టి గొడవ చేసేవారు. కానీ ముదునూరులోని యువకుల్లో వచ్చిన నూతన చైతన్యం, కులరహిత సమాజ దృష్టి ముందు ఈ వ్యతిరేకత నిలబడలేకపోయింది. మొత్తం మీద ఈ టీ పార్టీలు తరువాత హరిజనవాడల్లో జరిపిన సహపంక్తి భోజనాలకు పునాదులు వేశాయి. మేము ముదునూరుకు వెళ్ళగానే తీసుకున్న రెండో కార్యక్రమం హరిజనవాడల్లో రాత్రిపూట వయోజన విద్యా కార్యక్రమం. ఈ బాధ్యతను నాగులపల్లి సీతారామయ్య గారు స్వీకరించారు. ముదునూరుకు ఊరిని అంటిపెట్టుకుని తూర్పు దిశగా, మామూలు భాషలో అయితే మాదిగగూడెం ఉంది. ఊరికి వాయవ్యంగా సుమారు 1 మైలు దూరంగా మాలపల్లి ఉంది. మేము ముదునూరు వెళ్ళగానే గ్రామం మొత్తం మీద వచ్చిన సాంఘిక వాతావరణాన్ని, కులరహిత సమాజ నిర్మాణం కొరకు యువకుల్లో వచ్చిన చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఊరికి తూర్పున ఉన్నందున మాదిగగూడాన్ని తూర్పుపాలెమని, మాలపల్లిని ఆ పల్లెల్లో దూసరి ఇంటి పేరు గలవారు అధిక సంఖ్యాకులు ఉండటంతో దూసరి పాలెమని మార్చేశాం. ఇది చాలా పెద్ద మార్పు. గ్రామం మొత్తం మీద ప్రతి ఒక్కరూ వాటిని కొత్త పేర్లతోనే పిలవసాగారు. ఇందులో యువకుల పట్టుదల పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా ఈ యువకులు తమ తల్లులను, అక్క చెల్లెలను, భార్యలను, పిల్లలను ఈ విషయంలో చాలా ప్రభావితం చేశారు. వారు కూడా అర్థం చేసుకుని చాలా సహకరించారు. ఆ రోజుల్లో సాంఘిక విప్లవంలో ముదునూరు కుగ్రామం ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అయ్యింది. తూర్పుపాలెం, దూసరిపాలెంలో జరిగిన వయోజన విద్యా పాఠశాలలు ఆ పల్లెలలో నుంచి చాలా మంది యువకులను అక్షరాస్యులుగా చేయడమే కాక ఆత్మగౌరవం గల నూతన మానవులను సృష్టించాయి. ఈ పల్లెల వారు బయట ఊళ్ళకు వెళ్ళినప్పుడు తమ పల్లెలను దూసరిపాలెం, తూర్పుపాలెం అని చెప్పేవారే కానీ కులాల పేర్లతో చెప్పేవారు కాదు. ఇది ఒక పెద్ద చడి చొప్పుడే లేని విప్లవంగా తయారైంది. కొల్లి వీరయ్య గారి ఇంటిలో మేము 3 నెలలు ఉండేసరికి
వారికి ఆ ఇల్లు అవసరమైంది. అప్పటికి ఊరి మధ్యలో ఉన్న చుక్కమ్మ గారి ఇల్లు మాకు ఉండటానికని ఇచ్చారు. ఆ ఇంటికి మారిన తరువాత నాకు గ్రామంలోని స్త్రీలతో ఎక్కువ పరిచయాలు ఏర్పడ్డాయి. ఇందుకు మరొక కారణం, నేను మొదటి 3 నెలల్లో గ్రామీణ జీవితానికి అలవాటు పడ్డాను. చుక్కమ్మ గారి ఇంటిలో ఉండగా నా జీవితంలో 4 ప్రధాన సంఘటనలు జరిగాయి. ఈరోజు మనం ముదునూరు గ్రామంలో వచ్చిన సాంఘిక విప్లవాత్మక మార్పులు తెలుసుకున్నాం కదండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని అంశాలు చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.